ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపైన ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారో ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేము వెనక్కి తగ్గం, మేము ఎవరికో హామీ ఇచ్చేసాం, వాళ్ళ కాలేజీలు కట్టబెట్టాల్సిందే అన్నట్టుగా బిహేవ్ చేసింది. దానిలో భాగంగానే 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి బిడ్లు పిలిచింది, టెండర్లు పిలిచింది. మేము ఈ కాలేజీలు ఇచ్చేస్తాం, ఎవరైనా వచ్చి పాడుకోండి అంటూ టెండర్లు పిలిచింది. టెండర్ పిలిచి కూడా దాదాపు 2 నెలలు అవుతోంది. ఈ టెండర్లు పిలిచిన కాలేజీలు పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని. ఈ 4 కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సంబంధించి టెండర్లు పిలిస్తే, టెండర్లు పిలిచిన తర్వాత ఆసక్తి ఉన్న వ్యక్తులను పిలిచి వాళ్లకు టెండర్లపైన ఉన్న అనుమానాలేంటో నివృత్తి చేసింది. ఆ తర్వాత వాళ్ళు కొంత సమయం పెంచండి, మేము టెండర్లు దాఖలు చేయడానికి అని అడిగారు. 2 సార్లు టెండర్లకు సంబంధించిన సమయాన్ని పెంచింది. నిన్నటితో టెండర్ల దాఖలకు సమయం ముగిసిపోయింది. ముగిసిన తర్వాత 4 కాలేజీల్లో కేవలం 1 కాలేజీకి మాత్రమే, అది కూడా 1 టెండర్ మాత్రమే దాఖలైంది. ఇది కూటమి సర్కార్కి దారుణమైన అవమానంగా చూడాలి. కూటమి సర్కారు చెప్తోంది మేము 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాము అని. ఎప్పుడు చెప్తోంది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పాటు పెట్టుబడులు రావాలంటే పెట్టుబడిదారులంతా భయపడుతున్నారు. ఇక్కడికి వస్తే మళ్ళీ జగన్ వస్తాడేమనే భయంలో అల్లలో ఉంది. దానివల్ల ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు అని ఏడాది కాలం పాటు మాట్లాడుతూ వచ్చింది. ఏడాది తర్వాత ఈ 6 నెలల కాలంలోనే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం, 17 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నాం అంటూ చెప్తూ వచ్చింది. ఇప్పుడు అవమానం అని ఎందుకంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, భారతీయ జనతా పార్టీని నమ్మి కేవలం 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులంతా క్యూ కట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పప్పు బెల్లాల్లో పంచిపెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నా మెడికల్ కాలేజీలని తీసుకోవడానికి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు ఆ 3 కాలేజీలకు సంబంధించి? అంటే వీళ్ళంతా నమ్ముతున్నారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమోనని? జగన్మోహన్ రెడ్డిని మరో 15 ఏళ్ల పాటు మేము రానియం, 15 ఏళ్ల పాటు మేమే ఉంటాం అంటూ పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ కాలేజీల టెండర్లు రద్దు చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి కాలేజీలకు సంబంధించి టెండర్లు వేస్తే ఆ టెండర్లు రద్దు చేస్తాం, కాలేజీలు మళ్ళీ ప్రభుత్వ పరంలోకి తీసుకొస్తాం, ఎవరైతే టెండర్లు వేసి ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తారో, కాలేజీలు తీసుకుంటారో వాళ్ళని జైలుకి కూడా పంపిస్తాం 2 నెలల లోపే అంటూ ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ పనిచేసినట్టు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటల కారణంగానే ఎవరు మెడికల్ కాలేజీల టెండర్లు దాఖలు చేయడానికి ముందుకు రాలేదనే విషయం అర్థమవుతోంది.